హలో నరేష్, నాకు కొద్దిగా డబ్బులు కావాలరా. నువ్వేమైనా సర్దగలుగుతావా? లేవా? ఓకే, బాయ్. The number you have called is currently not reachable. హలో కళ్యాణ్, ఒక 500 జీపే చేయరా. మళ్ళీ వీలు చూసుకొని ఇస్తాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎప్పుడొచ్చావు ప్రియా? నాతో మాట్లాడటం కానీ కలవటం కానీ కుదరదని ప్లీజ్ ప్రియా, 6 మంత్ నేను బ్యాక్ చెప్పేది చెప్పాను. విను. అయినా ఏంటి నీ గోలా? నా ప్రేమ గోలగా ఉందా? అవును, ఏంటి అలా మాట్లాడుతున్నావ్? అలాగే ఉంది. కూర్చొని మాట్లాడుకుందాం ప్లీజ్. ఏంటి ప్రియా, ఈరోజు అంత కోపంగా ఉన్నావు? కోపంగా అనిపిస్తుందా? మా నాన్నగారిని ఒప్పించడానికి ఒక చిన్న జాబ్ చూసుకోమని 6 మంత్ బ్యాక్ చెప్పాను. చూసుకున్నావా? లేదు. నేను గట్టిగానే ప్రయత్నిస్తున్నాను ప్రియా, నీకోసం. మహేష్, మాట్లాడకు. మాట్లాడే అర్హత నువ్వు కోల్పోయావు. మా డాడీ నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. కాదంటే వాళ్ళు ఏదో ఒకటి తాగి చనిపోతారు. ప్లీజ్ ప్రియా, అలా మాట్లాడకు ప్రియా. 5 years నుండి టైం ఇస్తూనే ఉన్నాను మహేష్. నీకోసం నిజంగా నేను చాలా సిన్సియర్గా ట్రై చేస్తున్నా. అందుకు కొద్దిగా టైం ఇవ్వు. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసావు కదా, ఒక్క నెల నా కోసం ఆగలేవా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నన్ను ఎదురు ప్రియా, ప్లీజ్. ప్లీజ్. హలో, ప్రియా. ఎక్స్క్యూజ్ మీ. ఇతనికి ఏం కావాలో ఇచ్చేయండి, ఓకేనా? ఏంటి ప్రియా, ఏం చేస్తున్నావు? నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? ప్లీజ్ ఇంకా ఆపు. నీకిదే లాస్ట్ ప్లీజ్. వార్నింగ్. ఇంకెప్పుడు నాతో మాట్లాడాలని కానీ నన్ను కలవాలని కానీ ట్రై చేయకు. ప్రియా. ప్లీజ్ మహేష్. నేను చెప్పేది ఏయ్, వదులు. ప్లీజ్, ప్రియా. హలో, సరే ఓకే అక్క, నేను బయటకు వెళ్ళొస్తా. వెళ్ళు. ఎవరు కావాలి మీకు? ప్రియా. నీకోసం ఎవరో వచ్చారు. కూర్చోమని చెప్పు. కూర్చోండి. ఏంటి మహేష్, నీకు కొంచెం కూడా సిగ్గులేదా? మార్నింగే కదా నీకు చెప్పాను. ప్లీజ్ మహేష్, నువ్వు వెళ్తావా లేదా? అది కాదు ప్రియా, నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది. అందుకే దేవుడు అనేవాడు చూస్తున్నాడు ప్రియా. నా ప్రేమను గెలిపించడానికి ఆ దేవుడు ఈరోజు ఏం అద్భుతం చేశాడో తెలుసా? చూడు, నువ్వే చూడు, నీ కళ్ళతో చూడు. ఎంత డబ్బో తెలుసా? ఇదంతా నీకోసమే. ఎంత డబ్బో చూడు ప్రియా, ఇదంతా నీకోసం. తీసుకో ప్రియా. మహేష్, దీంతో మనం ఎంత సంతోషంగా ఉండొచ్చో తెలుసా? మన పిల్లలు, వాళ్ళ పిల్లలు తరతరాలు తిని కూర్చున్నా కాని తరగని డబ్బు ప్రియా ఇది. నా ప్రేమను నమ్ము ప్రియా. అసలు నాకేం అర్థం కావడం లేదు. మార్నింగ్ కలిసినప్పుడు నీ దగ్గర 100 కూడా లేవు. నీకు ఈవినింగ్ కల్లా ఎంత డబ్బెలా వచ్చింది? నేను అలా వెళుతూ ఉన్నాను ప్రియా. దారిలో ఈ బ్యాగ్ పడుంది ప్రియా. నేను చూశాను ప్రియా, ఎవరూ లేరు. ఇది మనకోసమే దేవుడిచ్చాడనుకున్నాను ప్రియా. అవునులే, నీ దృష్టిలో నేను పిచ్చిదాన్ని కాబట్టి ఈ కథలన్నీ చెప్తావు. ఈ ఒక్క విషయమైనా నిజం చెప్పు. దొంగతనం చేసావా? లేదా ఎవరినైనా కూని చేసావా? లేదు ప్రియా, నన్ను అవమానిస్తున్నావు ప్రియా, బాధ పెడుతున్నావు. నేను అలాంటి వాణ్ణా ప్రియా? నా గురించి నీకు తెలీదు? నా మీద నమ్మకం లేదా? కొంచెం కూడా లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు. దిగజారిపోయావు మహేష్. ప్రియా, నన్ను నమ్ము ప్రియా. ఇంక నీ నాటకాలు ఆపు మహేష్. ప్లీజ్, నాకింక ప్లీజ్, భరించే నా ఓపిక మాట విను. లేదు. ప్రియా, నీకు కావాల్సిన డబ్బే కదా. మహేష్, నువ్వు డబ్బు దయచేసి వచ్చింది కదా బయటికి ప్రియా. వెళ్ళు. వెళ్ళిపో నీకు ఇక్కడి కావాల్సిన నుండి. డబ్బు వచ్చింది కదా ప్రియా. నాకు మళ్ళీ ప్లీజ్, కనిపించుకు. ప్లీజ్ ప్రియా, నిన్నే. అంకుల్, ఏంటమ్మా, నీ పేరేంటి? విద్య. నైస్ నేమ్. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? స్కూల్కి వెళ్ళలేదా? మా అమ్మ దగ్గర డబ్బులు లేవుగా, ఫీజు కట్టలేదు, అందుకని స్కూల్కి రానివ్వలేదు. అవునా? మరి నేను స్కూల్ ఫీజు కడతాను, బాగా చదువుకుంటావా? బాగా చదువుకుంటాను అంకుల్. మరి వెళదామా? మరేమో ఏంటమ్మా? నాతో నా ఫ్రెండ్స్ కూడా అన్నారు, వాళ్ళు కూడా ఫీజు కడతారు అంకుల్, వాళ్ళు కూడా బాగా చదువుకుంటారు. కట్టేద్దామా మరి? సరే అంకుల్. ఎక్కడ నీ ఫ్రెండ్స్? అదిగో అక్కడ. వెళదామా మరి? సరే అంకుల్.
విద్య పెద్దయ్యాక నువ్వేమవుతావు? డాక్టర్. డాక్టర్ అయ్యి ఏం చేస్తావు? ప్రజల్ని కాపాడతా. అవునా, మరి నన్ను కూడా కాపాడతావా? తప్పకుండా. చాలా బాగా చేసావురా. ఏం చేసావురా మహేశా. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. అవును బాబాయ్, ఆ, మీ బామ్మర్ది డైరెక్టర్ ధనుంజయ్ అని ఉన్నాడు కదా. అవును అతను ఇప్పుడు ఓ పెద్ద సినిమా చేస్తున్నాడు కదా హైదరాబాద్. అవును కదా, మరి అతనితో మాట్లాడి మా వాడికి ఒక అవకాశం ఇప్పకూడదు? ఇప్పిస్తా. మన ఊరు పిల్లగాడికి మనం చేయకపోతే ఎలా? మరి అది ఫోన్ చేయి మీ వాడికి. ఇప్పుడే చేస్తా. అన్నా ఎట్లయినా మంచి అవకాశం ఇప్పించన్నా. తప్పకుండా చేస్తా. థ్యాంక్ యూ అన్నా. హలో ధనంజయ, ఎక్కడున్నావు? షూటింగ్ పనులు ఎంతవరకు వచ్చాయి? ఓకే కానీ మన ఊరు పిల్లగాడు యాక్టింగ్ బాగా చేస్తున్నాడు. మనం హెల్ప్ చేయాలి. నువ్వు అవకాశం ఇవ్వాల్సిందే. నేను పంపిస్తున్నాను, తప్పకుండా అవకాశం ఇవ్వాలి. ఓకేనా? రైట్, ఓకే అన్నాడు. నువ్వు వెళ్ళి మన ఊరు సరే పేరు అన్నా. పెట్టాలి మరి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరేనా? చాలా చాలా ఆ థ్యాంక్స్ పేరు అన్నా. పెట్టాలి మరి. ఖచ్చితంగా నిలబడతాడు. చాలా థ్యాంక్స్ సరే, బాబాయ్. జాగ్రత్తగా వెళ్ళండి. పదరా.